హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతోంది. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు అక్షరాల 3,47,000 కోట్లు, 3,44,494 కోట్లు, అంటే దాదాపుగా 3,45,000 కోట్లు. ఇదే కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా సూపర్ 6 హామీలు ఇచ్చింది. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడిగిన ప్రశ్నకు మేము సంపద సృష్టిస్తాము, సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి పెద్ద ఎత్తున మాటలు చెప్పింది. కానీ ఈ 2 ఏళ్ళు అయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినా సరే సంపద ఎక్కడైనా సృష్టించారంటే సంపద సృష్టించలేదు సరికదా, పెద్ద ఎత్తున అప్పులు మాత్రం చేసింది. కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 3,44,494 కోట్ల అప్పులు చేసింది. ఇందులో బడ్జెట్ అప్పులు అంటే మొత్తం ఈ అప్పుల చిట్టాన్ని కనుక ఒకసారి రాసుకుంటే 3,44,494 క్రోర్స్. ఇందులో బడ్జెట్ అప్పులు, బడ్జెట్ నాన్ బడ్జెట్ అని ఉంటాయి. ఈ బడ్జెట్ అప్పులు వచ్చి 1.85 lakh crores. ఇక నాన్ బడ్జెట్ వచ్చి 1.15 lakh crores. సో అంటే ఇక్కడ బడ్జెట్ అప్పు 1,85,000 కోట్లు అయితే 1,85,000 కోట్లు అయితే నాన్ బడ్జెట్ అప్పు 1,15,000 కోట్లు. మొత్తం వెరసి 3 లక్షల కోట్లు ఇది ఉంటే మరో 47,387 కోట్లు, 47,387 కోట్లు అమరావతి కోసం, అమరావతి నిర్మాణ పనుల కోసం చేసిన అప్పు 47,387 కోట్లు. వెరసి మొత్తం అప్పు 3,44,494 కోట్లు కూటమి ప్రభుత్వం అప్పు చేసింది కేవలం 2 ఏళ్ల వ్యవధిలో. ఇదే వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ పద్ధతిలో నేరుగా సంక్షేమ పథకాలు లబ్ధిదారుడి ఖాతాలోకి చేరుస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ఇదే కూటమి ప్రభుత్వంలోని నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారు, రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టివేస్తున్నారంటూ. కానీ వాస్తవానికి వైఎస్ జగన్ 2019-24లో అధికారంలోకి ఉన్నప్పుడు తొలి 2 ఏళ్ళు కోవిడ్తో సతమతమైన పరిస్థితి. ఆ తర్వాత కూడా మొత్తం 5 ఏళ్ల కాలంలో ఆయన మొత్తం చేసినటువంటి అప్పు వైఎస్ జగన్ హయాంలో 3,33,000 కోట్లు. ఈ 3,33,000 కోట్లలో కూడా 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ఖాతాదారుల అకౌంట్లలో వివిధ సంక్షేమ పథకాల రూపంలో జమ చేసినటువంటి డబ్బు. మిగిలిన 60,000 కోట్లు ఏదైతే ఉన్నాయో వాటిలో నాడు నేడు ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది, ప్రైవేట్ మెడికల్ కళాశాల ఏదైతే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఇప్పుడు ప్రభుత్వం అప్పచెప్పాలని నిర్ణయించిందో దానికి సంబంధించి రాష్ట్రంలో నాటి ప్రభుత్వం చేపట్టినటువంటి 17 మెడికల్ కళాశాలల నిర్మాణం ఉంది. ఇది కాకుండా ఇతరత్రా కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇన్ని కార్యక్రమాలకు 5 ఏళ్ల కాలంలో ఒకవైపు కోవిడ్ని ఎదుర్కొంటూనే ఒకవైపు సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా ప్రతిదీ అమలు చేస్తూనే 3,30,000 కోట్లు అప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం కేవలం 2 ఏళ్లలోనే 3,45,000 కోట్లు అప్పులు చేసింది. అందులో 47,000 కోట్లు వచ్చి ఏకంగా అమరావతి కోసం. ఇక్కడ మళ్ళీ తిరిగి 2 అంశాలు ఉన్నాయి. పోనీ ఈ 3,47,000 కోట్లలో ఎక్కడైనా సరే సంక్షేమ పథకాలకు కానీ అమరావతి నిర్మాణంలో అమరావతి అభివృద్ధి కోసం ఏమైనా కేటాయించారా అంటే ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చింది, అందరికీ తెలిసిందే. సూపర్ 6 హామీల్లో ఇంకా అమలుకు నోచుకోవాల్సినటువంటి పథకాలు ఇంకా 3 ఉన్నాయి. అవి 1 నిరుద్యోగ భృతి, 2 ఆడబిడ్డ నిధి, 3 రైతులకు ఇవ్వాల్సినటువంటి సుఖీభావ కార్యక్రమంలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు. అంటే ఓవరాల్గా ఇక్కడ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఒకటి ఆడబిడ్డ నిధి ఇవ్వాల్సి ఉంది, రెండోది నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది, మూడవది
50 ఏళ్లకే 50 ఏళ్ల మహిళలకు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఇస్తానన్న హామీ ఇచ్చినటువంటి డబ్బులు. ఇన్ని ఇంకా 3 పథకాలు ఒకటి అమలు కావాల్సింది. అంటే సూపర్ 6లో కేవలం 3 పథకాలు మాత్రమే కూటమి ప్రభుత్వం అమలు చేసింది. ఇంకా 3 పథకాలు అమలు చేయాల్సి ఉంది. ఈ అమలు అవుతున్నటువంటి 3 పథకాల పరిస్థితి కూడా ఒకసారి సమీక్షిద్దాం. ఇందులో ఉచిత గ్యాస్ సిలిండర్ ఉంది. ఏడాదికి 3 సిలిండర్ ఇస్తామని చెప్పారు. 2 ఏళ్ళు గడిచింది. 6 సిలిండర్లు ఇవ్వాలి, కానీ ఒకే సిలిండర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పటివరకు. ఇంకా 5 సిలిండర్లు బాకీ ఉంది కూటమి ప్రభుత్వం ఆయా లబ్ధిదారులకు. ఇక రెండవది పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు అయితే 4,000కు పెంచింది, పెంచుతామని చెప్పి హామీ ఇచ్చిన విధంగా. కానీ ఇక్కడ ఏకంగా 9 లక్షల మంది పెన్షనర్లను జాబితా నుంచి తొలగించినటువంటి పరిస్థితి. అంటే వైఎస్ జగన్ హయాంలో దాదాపుగా 68 లక్షల మందికి పెన్షన్లు అందిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెరగాల్సింది పోయి ఏకంగా 10 లక్షల పెన్షన్లు తగ్గిపోయాయి. 57 లక్షల మందికి 57 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక రెండవది తల్లికి వందనం తొలి ఏడాది ఇవ్వలేదు, కనీసం అమలు కూడా చేయలేదు. రెండో ఏడాది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఏడాది అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనంలో ఏకంగా 20 లక్షల మందిని వివిధ కారణాలు చూపించి లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించేసినటువంటి పరిస్థితి. సో ఒకవైపు తల్లికి వందనంలో 20 లక్షల మందిని తొలగించారు, మరోవైపు పెన్షనర్లకు సంబంధించి 10 లక్షల మందిని జాబితా నుంచి తొలగించారు. ఇంకొకటి ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి పథకం, ఉచిత గ్యాస్ సంబంధించి 6 సిలిండర్లు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికే 1 సిలిండర్ మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక మహిళలకు కల్పిస్తున్నటువంటి ఉచిత ఫ్రీ బస్ సౌకర్యం, ఇది కూడా ఆర్టీసీలో మొత్తం 16 రకాల కేటగిరీలు ఉంటే కేవలం 5 రకాల కేటగిరీల్లోనే ఈ ఫ్రీ బస్ అనేది అవైలబిలిటీ అనేది లభిస్తోంది. సో దీన్ని బట్టి చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిందో సంపద సృష్టిస్తాం, సంక్షేమాన్ని అందిస్తాము, సూపర్ 6 హామీలు అంటూ వీటిని ఎక్కడా అమలు పరిచిన పరిస్థితి లేదు. ఒకవైపు సంపద సృష్టించడం కాదు సరికదా, అప్పుల్లో కూరుకుపోతుంది. రెండేళ్లలోనే 3,45,000 కోట్లు అప్పులు చేస్తే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కూటమి ప్రభుత్వానికి. ఇంకెంత మేర అప్పులు చేస్తుంది? ఎందుకంటే ఇంకా ఈ సూపర్ 6 పథకాల్లో ఇంకా ఈ రన్నింగ్లో ఉన్నటువంటి 3 పథకాలని కొనసాగించాలి, మరో 3 పథకాలు కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ఎంతైనా ఉంది. సో ఈ క్రమంలో రానున్న 3 ఏళ్లలో మరిన్ని అప్పులు చేస్తుంది. మరోవైపు అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి, కానీ అప్పు మాత్రం అమరావతి పేరిట 47,000 కోట్లు కనిపిస్తుంది. సో 2 ఏళ్లలోనే 47,000 కోట్లు కనిపిస్తుంటే అప్పు, రానున్న 3 ఏళ్లలో ఈ 47,000 కోట్లు ఎంతకు పెరుగుతుందన్నది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. సో ఓవరాల్గా అప్పుల ఊబిలో రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోతోంది, పెద్ద ఎత్తున అప్పులు చేస్తుంది. రీసెంట్గా తాజాగా ఈ జూన్ నెల మొదటి మంగళవారం, ప్రతి మంగళవారం ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకురావడం పరిపాటిగా మారింది. జూన్ నెల మొదటి మంగళవారంలో చేసినటువంటి అప్పు ఆర్బీఐ సెక్యూరిటీ వేలం ద్వారా 4,400 కోట్లు. దీంతో కలిపే 3,44,494 కోట్లకు చేరింది ఏపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ 2 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పు. మరి ఇలాగే పోతే పరిస్థితి ఎక్కడికి పోతుంది? వైఎస్ జగన్ హయాంలో అయితే శ్రీలంకలా మార్చేస్తున్నారు రాష్ట్రాన్ని, సంక్షేమం చుట్టుముట్టుతోంది అని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగించినటువంటి కూటమి నేతలు ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో మీరు చేసినట్టు అప్పుకు సమాధానం ఎప్పుడు చెప్తారు, ఎలా చెప్తారు? కొన్ని సంక్షేమ పథకాలన్నీ అవి సక్రమంగా అందుతున్నాయంటే అది అరకొర అందుతున్నాయి. అది కూడా పూర్తిగా సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు పరచలేదు, కేవలం 3 మాత్రమే అమల్లో ఉన్నాయి. అది కూడా అరకొర అమలు అవుతున్నాయి, మరో 3 ఇంకా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇంకో పక్క అమరావతి పేరిట 47,000 కోట్ల అప్పు కనిపిస్తుంది, పనులు చూస్తే ఏమాత్రం కనిపించడం లేదు. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 ఏళ్ల ఈ కాలంలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సంపద సృష్టి కాదు కదా, అప్పులు మాత్రం పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. రానున్న ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ 3 ఏళ్ల సమయం గడిచేటప్పటికి ఈ అప్పుల చిట్ట ఇంకెంతకు పెరుగుతుంది, ఎంతవరకు వెళ్తుంది అనేది చాలా పెద్ద సందేహాస్పదంగా మారింది.